జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎంతమంది కొత్త ఎంపీల స్థానం దక్కించుకుంటారు? పాతవారికి ఉద్వాసన పలికితే ఆ జాబితాలో ఎవరుంటారు? ఏపీలో ఎవరికిస్తారు? తెలంగాణకు ఈసారి 2 లేదా 3 మంత్రి పదవులు ఖాయమా అనే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉండటంతో 3 పార్టీలకు ప్రాతినిధ్యం దక్కుతుందనే వాదనలు ఉన్నాయి. తెలంగాణలో ఈసారి 2 లేదా 3 ఎంపీలకు మంత్రి పదవులు వస్తాయనే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇది అచ్చంగా కూటమి ప్రభుత్వం కావడంతో తెలుగు రాష్ట్రాలకు ఎంత మేర అవకాశాలుంటాయో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ స్థానం కల్పించినా బీజేపీ ఎంపీలను మినహాయించి కూటమిలో కీలకంగా ఉన్న పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారనే వాదన కూడా ఉంది. కేంద్ర కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యే వారి జాబితా మాత్రం ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, హోంమంత్రి అమిత్ షా శాఖలో మార్పు తథ్యమంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అమిత్ షా శాఖ మార్పు విషయంలో ప్రధాని మోదీ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమిత్ షాతో వ్యవహరించడం కష్టమనే భావన మిత్రపక్షాల్లో ఉండటంతో మార్పు అవసరమని మోదీ భావిస్తున్నట్టుగా సమాచారం. మరీ ముఖ్యంగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడుల విషయంలో అమిత్ షా గతంలో వ్యవహరించిన తీరు కూడా కేబినెట్ కూర్పు నేపథ్యంలో చర్చకొచ్చే ఆస్కారం ఉంది. కూటమి పార్టీలతో పట్టుబిడుపులతో వ్యవహరించడం అవసరమని మోదీ భావిస్తుండటంతో అమిత్ షా శాఖ మార్పు దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విషయంలో కూడా కేబినెట్ నుంచి తప్పించేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. నిర్మలా సీతారామన్ విషయంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. నిర్మలా సీతారామన్తో వ్యవహరించడం అంత సరళం కాదనే అభిప్రాయం అంతటా ఉంది. పైగా ఏర్పడేది కూటమి ప్రభుత్వం కావడంతో రాష్ట్రాలతో పేచీ రాకుండా ఉండేందుకు ఆర్థిక శాఖను ఇతరులకి కేటాయించాలని ప్రధాని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనేక పార్టీలు, ప్రభుత్వ పెద్దలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి సఖ్యత, చనువు ఉంది. దీంతో పీయూష్ గోయల్ కి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటారు. పాతవారిలో పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు కేబినెట్ లో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి. విదిశా లోక్సభ స్థానం నుంచి సుమారు 8,20,000 మెజార్టీతో గెలిచిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విషయంలో కేంద్ర పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నట్టుగా సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించటమా లేదా కేంద్ర మంత్రిగా చేయటమా అనే సందిగ్ధత కొనసాగుతోంది. మంత్రి పదవి ఇచ్చే సూచనలే ఎక్కువగా ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాల భోగట్ట. ఏపీలో బీజేపీని ఒక్క తాటిపైకి తేవటంలో ప్రధాన భూమిక పోషించారు దగ్గుపాటి పురంధేశ్వరి. సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం ఎన్నిక కావడంతో పురంధేశ్వరి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. యూపీఏ హయాంలో విద్యాశాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో పురంధేశ్వరి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చొరవ, సఖ్యత, స్నేహపూర్వక సంబంధాలు ఉండటం పురంధేశ్వరికి అనుకూలిస్తున్న అంశాలు. టీడీపీ నుంచి బాపట్ల లోక్సభ స్థానం నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ లేదా లోక్సభ స్పీకర్ గా పనిచేసిన దివంగత బాలయోగి తనయుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్లకి స్థానం లభించే ఛాన్స్ ఉంది. హరీష్ మాథుర్ చంద్రబాబుకి సన్నిహితుడనే పేరు కూడా ఉంది. ఇక జనసేన పార్టీ నుంచి ఒకరికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉందంటారు పెద్దలు. జనసేన బందర్ ఎంపీ బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకి గెలుపొందిన వారిలో బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికంగా 6 వీరిలో వరుసగా 3వ గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత ఎర్రన్ నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. నెల్లూరు, నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బైరెడ్డి శబరిల నుంచి మరొకరిని పరిశీలించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న నితీష్ కుమార్ గతంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి నితీష్ కుమార్ రైల్వే శాఖ కోసం పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి హర్దీప్ సింగ్ పూరి విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఇతర శాఖ కేటాయించటమా, తప్పించటమా అనే సందిగ్ధంలో ప్రధాని మోదీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుభవజ్ఞుడు, పాలన వ్యవహారాలు తెలియటం వల్ల హర్దీప్ సింగ్ పూరిని మరోసారి కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమంటారు సీనియర్ నేతలు. ఇక కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. గత కేబినెట్ లో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ జోషిని తప్పించాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓబీసీ కోటాలో తేజస్వి సూర్యకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటారు పరిశీలకులు.
ప్రముఖ హృద్రోగ వైద్యుడు పీసీ మంజునాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మరోవైపు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీఎస్ కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతోంది. ఆ పార్టీ నేత హెచ్డి కుమారస్వామి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభ స్పీకర్ పదవి విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. అత్యంత కీలకమైన స్పీకర్ పదవి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టే అవకాశం ఉందంటారు. అయితే బీజేపీ నాయకత్వం స్పీకర్ పదవిని ఇతర పార్టీలకు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ తరపున బీహార్ నుంచి ఎంపికైన ఎంపీల విషయంలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంలో కూడా నితీష్ కుమార్ జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ కోటా మంత్రి పదవులు తమకు దక్కనప్పటికీ బీజేపీ తరపున గెలిచిన ఎంపీల్లో ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో ఆచితూచి అడుగులు వేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇక ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి విజయం సాధించిన చిన్నా చితక పార్టీల ఎంపీలకు కూడా సముచిత స్థానం ఇవ్వటం తప్పనిసరి. పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ ఎదురుదాడిని తట్టుకుని నెగ్గిన వారిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని పరిమితులు పరిధులను అధిగమించి మంత్రివర్గ కూర్పు చేయటం కత్తి మీద సామే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్థితిని ఎలా అధిగమిస్తారు, ఎవరిని ఎంపిక చేసుకుంటారనేది ఆసక్తికరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.